ప్రోటెం స్పీకర్ గా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. రేపు అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రోటెం స్పీకర్ గా కొద్దిసేపటి క్రితం గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. రేపు అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలందరితో కూడా ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. దాంతోపాటు స్పీకర్ ఎన్నిక కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి శాసన సభ్యులందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రోటెం స్పీకర్ తో చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో భాగంగానే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రోటెం స్పీకర్ గా కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేపు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభ్యులు ఎవరైతే ఉంటారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ తో పాటు లోకేష్, బాలకృష్ణ, ఇతర గెలిచినటువంటి శాసనసభ్యులు వీళ్ళందరితో కూడా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. చేయించిన తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా ఉండబోతుంది కాబట్టి స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా స్పీకర్ గా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించబోతున్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది కాబట్టి ప్రోటెం స్పీకర్ గా సీనియర్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ప్రోటెం స్పీకర్ గా కొద్దిసేపటి క్రితమే విజయవాడ రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రమాణ స్వీకారం చేయించారు. రేపు అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నడిపించబోతున్నారు. సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఆయన విడుదల చేయబోతున్నారు. దుర్గా, అంటే ఈ 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు ప్రమాణ స్వీకారాలతో పాటు ఇంకా ఎటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి? అంటే రేపు మొదటి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు మధ్యాహ్నం సెషన్ లో స్పీకర్ ఎన్నిక ఉంటుందంటూ కూడా ఇప్పటికే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించినటువంటి మంత్రి పయ్యావుల కేసు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. ఉదయం పూట పూర్తిగా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 175 స్థానాలకు సంబంధించినటువంటి సభ్యుల ప్రమాణ స్వీకారం అంతా కూడా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత స్పీకర్ కి సంబంధించినటువంటి అలాగే డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎల్లుండి అమరావతి లేదంటే పోలవరంకి సంబంధించినటువంటి చర్చ కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ 2 రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత జూలై ఎండింగ్ లో బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు కూడా మరోసారి ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రమాణ స్వీకారాలతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకి సంబంధించి మాత్రమే ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా నాయుడు.